సువార్త మార్కు సువార్త 16వ అధ్యాయము 17-18 వచనాల్ని మీరు తెరిచి చూడగలిగినట్లయితే ఈ మధ్యాహ్నం నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును అని లేఖనము స్పష్టీకరిస్తుంది. ప్రభువు అయిన యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన తన జనులకు చెప్పినటువంటి మాట, మీ వలన జరగవలసిన సూచక క్రియలు. ఈ లోకంలో అనేక మంది ఆయన్ని విశ్వసించడం లేదు. ఆయన ఏ దేశంలో పుట్టారో ఆ దేశస్థులు ఆయన్ని విశ్వసించలేదు, ఆయన నమ్మలేదు. ఇప్పుడు భూలోకంలో ఉన్న ప్రజల్ని 2 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. నెంబర్ 1, బిలీవర్స్ అండ్ నాన్ బిలీవర్స్. ఆయన్ని విశ్వసిస్తున్నవారు, ఆయన నమ్ముతున్నవారు, ఆయన నమ్మనివారు. ఈ 2 వర్గాల్లో మనం ఒక వర్గంలోకి వచ్చాము. మొదటి వర్గము ఆయనను నమ్మిన వారము. ఇప్పుడు ఆయనను నమ్మిన మనము సూచక క్రియలు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఆయన నిజమైన దేవుడని లోకానికి ప్రకటించవలసిన ఆవశ్యకత ఉన్నది. ఇప్పుడు మన వలన సూచక్రియలు జరుగుతులేదు అని మనం నిరుత్సాహపడక్కర్లేదు, కానీ మన వలన సూచక క్రియలు జరగాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఏ సూచక్రియలను? మీరు దెయ్యములను వెళ్ళగొట్టుదురు. ఏం చేయాలటంటే, మనము నమ్మిన వారు ఏం చేస్తారట? దెయ్యములను వెళ్ళగొట్టుదురు. ఆయన నామములో కొత్త భాషలు మాట్లాడుదురు. మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. నెంబర్ 4, రోగుల మీద చేతులించినప్పుడు వారు స్వస్థత నొందుదురు అనేటువంటి మాటలు మనకు అన్నీ కనబడుతున్నాయి. 5 విషయాలు కనబడుతున్నాయి. మొట్టమొదటిది, ఆయన నామములో మనము దెయ్యములను వెళ్ళగొట్టాలి. ఈ లోకంలో బలహీనపరచు దెయ్యాలు, మనల్ని అనేక మంది ప్రజల్ని మోసపురుచు దెయ్యాలు, అనేక మిస్లీడ్ చేసేటటువంటి దెయ్యాలు, బలహీనపరచు శక్తులు, పరోక్షంగా దేవుని నుండి దూరం చేసే ఆత్మలు, దురాత్మలు, వీటిని యేసుక్రీస్తు నామములో మనము దూరం చేయాలి. మనుషుల నుండి మనుషులను అవి పట్టి పీడిస్తున్నాయి. వివిధ రకమైనటువంటి రోగములు, వ్యాధుల చేత వారు బాధపడేటట్టుగా దెయ్యములు చేస్తూ ఉన్నాయి. ప్రియులారా, మనము దేవుణ్ణి నమ్మిన వారం గనుక, మనలో దేవుడు ఉన్నాడు గనుక, మన ద్వారా దేవుడు అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు గనుక, మనము లోకంలో సూచక క్రియలు చేయవలసిన ఆవశ్యకత ఉంది. మీరు బేరేజీ వేసుకోండి. ఒకవేళ మన ద్వారా అద్భుత కార్యాలు, సూచక్రియలు ఇప్పటి వరకు జరగకపోతే ఇప్పటి నుంచే జరగాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకనే ముఖాముఖిగా దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. దెయ్యములను వెళ్ళగొట్టే బలము నమ్మిన వారి వలన నమ్మిన వారికి కలుగుతుంది అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనము ఆయన నమ్మిన వారు, మనమంతా ఇక్కడ నా ముందు కూర్చున్న మీరు అందరూ దేవుడు నమ్మిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుడు బలమును ఎరిగిన వారు. దేవుడు బలవంతుడని తెలిసిండి దేవుని బలాన్ని పొందకపోవటము నేరము, అది పాపము. ప్రియులారా, మిమ్మల్ని బలపరచడానికి మాటలు చెప్తున్నాను. ఈ రోజున మీరు దేవుడి నుంచి ఆశించవలసింది ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాదు. యేసు ప్రభువే సాక్షాత్ మన కొరకు ఈ లోకానికి వచ్చారు నరావతారిగా. ఆయన ఈ లోకంలో జీవించి బోధించారు, అనేక మంది బాధల్ని తొలగించారు, స్వస్థతలు చేశారు, రక్షణ వాక్యం అందరికీ అందించారు. అనేక మంది మారు మనసు పొందేటట్టుగా దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని వారందరికీ దయచేశారు. ఇప్పుడు కూడా అదే శక్తితో మనం పనిచేస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, సహోదరి సహోదరుడా, దెయ్యములను వెళ్ళగొట్టే శక్తి మనకు కావాలి. అటువంటి శక్తిని నువ్వు పొంది అనేక మందిని దేవుడి వైపు తిప్పాలి. దేవుడి వైపు తిప్పడంలో నీవు దేవుణ్ణి నమ్మావు అనేది బయటపడుతుంది. అది జనులకు తెలియజేయబడాలి. నువ్వు దెయ్యములను వెళ్ళగొట్టినప్పుడు జనులు యేసు ప్రభు నిజమైన దేవుడని నీ ద్వారా వారు నమ్మిక ఉంచడానికి అవకాశం ఉంది. నీ నమ్మిక వారిలోనికి వెళ్ళాలి అంటే ఈ సూచక్రియలు జరగవలసిన ఆవశ్యకత ఉన్నది అని ప్రభు పేట తెలియజేస్తున్నాను. క్రొత్త భాషలో మాట్లాడుదురు.
ఆది కాలంలో అపోస్తులు పరిశుద్ధ భాషలో మాట్లాడుకుంటున్నారు. ప్రియ దేవుడి సంగమా, ఈ రోజుని ఆత్మ భాషలో, పరలోక భాషలో, పరిశుద్ధ భాషలో మాట్లాడుతుంటే కొన్ని సంఘాల వారు వాటిని ద్వేషిస్తూ ఉంటారు. సరే, నేను ఆ డినామినేషన్ వ్యతిరేకించడం లేదు. నేను డినామినేషన్స్ గురించి వ్యాఖ్యానం చేయడానికి రాలేదు. ప్రియ దేవుడి సంగమా, సూచక క్రియలు మన వలన జరగాలి. ఆ సూచక్రియలలో రెండోది పరిశుద్ధ భాషలో మన నోట్లోంచి బయటకు రావాలి. అన్యజనులు అనేక మంది ఈ యొక్క భాషలు వినాలి. కొత్త భాషలని లేఖనం స్పష్టీకరిస్తుంది. కొత్త భాషలు ఇదే ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి భాషలు కాకుండా ఒక కొత్త భాష, ఒక అన్య భాష, ఒక పరలోకపు భాష నువ్వు మాట్లాడే శక్తి నీ మీదకి రావాలి. ఈ సూచక క్రియలన్నీ శక్తికి సంబంధించినవే. దేవుని శక్తిని ప్రతిబింబం చేసేవి. దేవుని శక్తిని లోకానికి నీ ద్వారా ప్రతిబింబ చేయవలసినవి సూచక క్రియలు. సూచక క్రియలు అనేవి అన్నీ కూడా దేవుడి శక్తిని ప్రతిబింబము చేసేవి లోకానికి. లోకస్తులందరికీ దేవుడి శక్తి తెలియజేయాలి అంటే సూచక క్రియలు కొన్ని సందర్భాలలో చాలా అవసరము. వారు దేవుణ్ణి నమ్మేటట్టుగా, వారు దేవుణ్ణి తెలుసుకునేటట్టుగా కొన్ని సూచక క్రియలు అవసరం. అపోస్తులు అందరూ ఆల్మోస్ట్ సూచక క్రియలు, అద్భుత క్రియలు, ఆశ్చర్యకార్యాలు చేశారు. యేసు ప్రభు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశారు. ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఎన్నో రోగాలను ఆయన బాగు చేశారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేనటువంటి ఎన్నో అద్భుత కార్యాలు కూడా ఆయన చేసి ఉండవచ్చు తప్పనిసరిగా. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఆశ్చర్యకార్యాలన్నీ లిఖించబడలేదు అని లేఖనం యోహాను సువార్త లాస్ట్ చాప్టర్ కూడా మనకి చెబుతోంది. ఈ మధ్యాహ్నం ప్రియ దేవుని సంగమా, ప్రియ మిత్రుడా, మీరు ద్వారా జరగవలసినటువంటి శక్తి కార్యక్రమంలో మొదటిది మీరు దెయ్యములను వెలగొట్టాలి. దెయ్యములను మనుషుల్లో నివసింపనీయకుండా వాటిని అరికట్టగలగాలి. అవి మళ్ళీ తిరిగి రాకుండా మీరు శక్తిమంతులైనట్టుగా ఉండాలి. మీరు అటువంటి శక్తిని పొందాలి. అటువంటి పరిశుద్ధాత్మ శక్తి మీలోనికి రావాలి. మీరు ఆ శక్తిని ప్రతిబింబం చేయాలి. యేసుక్రీస్తు అంటున్నారు, నాకంటే మీరు అద్భుతమైన కార్యాలు మీరు చేయగలరు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఇది మీకు సాధ్యం. మరి దేవునికి పరిశుద్ధ గ్రంథం మనం ఇంకా లేఖనాలు మనం చూస్తున్నప్పుడు మూడవదిగా పాములను ఎత్తి పట్టుకుందురు. పాములు అంటే విషకరమైనవి. పాములు అంటే వెరీ డేంజరస్. ఆల్మోస్ట్ ఇమ్మీడియట్గా మనము చనిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి మరి విషపూరితమైన జంతువుల్లో మరి పాములు ప్రత్యేకమైనవి. క్రూర జంతువులు ఉన్నాయి, క్రూర మృగాలు ఉన్నాయి. అవి చంపినా మనం వెంటనే చచ్చిపోతాము. అవి మనం చూసేసరికి మనం చనిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సుమారుగా వాటితో సమానంగా పాములు మన మీదకు వస్తున్నాయి దాడి చేయడానికంటే మనమందరం భయపడిపోయి చనిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. పాములను ఎత్తి పట్టుకుందురు. పాములను చూడటం కాదు, పాములను ఎత్తి పట్టుకుని మనం చేయాలి. కర్రను ఏం చేశాడు మోషే? పాము. మరలా పాముల్ని మళ్ళీ ముట్టుకోగానే మళ్ళీ పాములు ఏమయ్యాయండి? కర్రలు అయ్యాయి. ఇది ఒక సూచక క్రియ. అంటే అంత శక్తివంతులుగా మీరు అవ్వాలి. మరి అనేక మార్లు నేను చూసినప్పుడు ఇప్పుడు చదివినటువంటి 3 అద్భుత కార్యాలలో కూడా 3 కూడా నేను మరి దేవుడు నా ద్వారా చేయటం జరిగింది. దెయ్యముల విషయంలో దెయ్యములను నేను డైరెక్ట్గా వెళ్ళగొట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి. అంతేకాకుండా మరి దైవజనుడైనటువంటి ఇమాన్యుయల్ గారు నేను పిలుస్తాను అనగానే దెయ్యాలు పారిపోయినటువంటి సంఘటనలు ఈ పట్టణంలోనే కాదు, ఈ రాష్ట్రం అంతట్లో కూడా ఉన్నాయి. మీకు సాక్ష్యాలతో కూడా నేను చెప్పగలను. అనేక మంది దైవజనులు కూడా ఈ విషయం తెలుసు, విశ్వాసులు కూడా తెలుసు. రెండవదిగా మనం చూస్తున్నప్పుడు మరి కొత్త భాషలు మాట్లాడుతురంటే మేము ఏ మీటింగ్కి వెళ్ళినా అది వివాహం అవనే, అది మరి స్మారక కూటం అవనే, ప్రతి కూడికలో కూడా కొత్త భాషలు నోట్లోంచి రావటము, నా నోట్లోంచి రావడం జరుగుతుంది. వాటికి కొంతమంది అర్థాలు చెప్పేవారు కూడా నాకు తారసపడ్డారు. దాన్ని బట్టి ఇది నిజంగా పరలోక భాష అని, ఇది దేవుడి భాష అని, ఇది పరిశుద్ధాత్మ భాష అని మరి అన్యులు అనేక మంది తెలుసుకోగలుగుతున్నారు, విశ్వాసులు అనేక మంది తెలుసుకుంటున్నారు. ఇక పాములు అనేటప్పటికీ
పాములను నేను డైరెక్ట్గా చేతులతో ఎత్తుపట్టుకునే సంఘటన రాలేదు. కానీ ప్రియులారా, పాములకు భయపడినటువంటి విశ్వాసులు నాకు ఫోన్ చేసినప్పుడు, ఉదాహరణకి నేను ఇద్దరి యొక్క తల్లుల యొక్క సాక్ష్యాలు చెప్తాను. మొదటి ఆవిడ పేరు సూర్యమణి గారు, రెండోవిడ పేరు మరి నీలద్రిపురంలో ఉన్నటువంటి మరొక తల్లి గారు. మరి వీరిద్దరూ ఫోన్ చేసినప్పుడు, అయ్యా మా ఇంట్లోకి పాము వచ్చేసింది అని, తాచుపాము వచ్చింది, డైరెక్ట్గా నేను చూశాను, అది ఎక్కడ నెక్కి ఉందో ఏమిటో మాకు తెలీదు అని వారు చెప్పినప్పుడు ప్రియులారా, నేను కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని, అమ్మ ఆ పాము వల్ల నీకు భయం లేదు, ఆ పాము 2 రోజుల్లో బయటపడుతుంది. ఎలా బయటపడుతుందంటే, మీరు చూసిన పామే రోడ్డు మీద చచ్చిపోయి ఉంటుంది, అది జనులకు కనబడినప్పుడు దాన్ని చంపేస్తారు, మీకు తెలియకుండానే పాము చనిపోతుంది, మీకు హాని జరగదు అని చెప్పిన సంఘటన. అట్లాగే మరి రెండో తల్లి యొక్క విషయంలో కూడా, అమ్మ అది సరిగ్గా 3 రోజులకి అది రహదారి మీద పడిపోయి చచ్చిపోయి ఉంటుందని ఆవిడ విషయంలో కూడా చెప్పాను. దీనికి మా సంఘస్థులు అందరూ సాక్షులే. ఏ విధంగా నేను చెప్పానో అదే విధంగా ఆ పాము ఒక 70-80 గుడ్లు పెట్టిందటండి. ఆ పాము వాళ్ళ ఇంట్లో ఒక పాత వాడినటువంటి బాత్రూంలో దూరిపోయి 70-80 గుడ్లు పెట్టిందట. నేను యాజ్ ఇట్ ఈస్గా ఏం చెప్పాను, అమ్మ ఆ పాము వల్ల, ఆ రెండో తల్లి కూడా అది చెప్పాను, ఆ పాము వల్ల నీకు హాని జరగదు, నేను ప్రార్థన చేశాను. మరి దేవుణ్ణి నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరగాలి అనే లేఖనం చెబుతుంది. అప్పుడు వారికి విశ్వాసం, వారికి నమ్మిక కలుగుతుంది. మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. సంఘంలో అనేక సార్లు కొంతమంది కొన్ని జరిగినటువంటి సంఘటనలో విషకరమైంది వారి నోట్లోకి వెళ్ళిపోయినప్పుడు, భయంకరమైనది వారి నోట్లో ఉన్నప్పుడు, ఒక చిన్న బిడ్డడు మరి ఆ యొక్క తల్లి పేరు ఈశ్వరి సంఘంలోకి చాలా వినయగా గతంలో వచ్చేది. మొదట్లో వారి కుమారుడు 2 సంవత్సరాల బాలుడు ఒక ₹1 అప్పట్లో ₹1 ఉండేది, ₹1 రూపాయనో మింగేశాడు. అది కంఠంలో ఉండిపోయింది. ఇక అది లోపలికి వెళ్ళడం లేదు, అక్కడే చిన్న పిల్లవాడు, అది అక్కడే ఉండిపోయింది. ప్రియులారా, మీరు చెప్తే నమ్మరు, సంఘమంతా ప్రార్థన చేసింది, ముఖ్యంగా నేను ప్రార్థన చేశాను. ఎందుకంటే ఏమీ నెగిటివ్ రిపోర్ట్ వచ్చినా అది దైవజనుడి మీద పడిపోతుందని నేను చాలా దుఃఖంగా ప్రార్థన చేశాను. యేసు ప్రభుల వారు ఆ కుమారుని బతికించారు. ఏ విధంగా అంటే, మరలా ఆ రూపాయి కాసు మళ్ళీ బయటికి రావడంలో దేవుడు కృప చూపించి ఆ కుమారుడు బతికించాడు. ఆ కుమారుడు పెద్దవాడయ్యాడు, యవనస్తుడయ్యాడు, మరి చక్కగా ఎదుగుతూ వర్ధిల్లుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును కాక. ప్రియులారా, ఈ మాటలన్నీ చెప్తున్నాను. మరణకరమనేది మనము హాని కలగకుండా ఇతరులందరూ కూడా దేవుడి వైపు చూసేటట్టుగా మన ద్వారా సూచక క్రియలు జరగాలి అని చెప్తున్నాను. రోగులు మీద మీరు చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి మరి విషయమే. 5వ విషయాన్ని మనం చూస్తున్నాం. మరి నేను చూస్తే హీలింగ్ మినిస్ట్రీలో మరి నేను చాలా టాప్లో ఉన్నాను. ఎందుకంటే నాకు సుమారుగా వచ్చే రోజుకి 100 ఫోన్స్లో 90% రోగుల కొరకే వస్తాయి. రోగాలు, బాధలు, వ్యాధులు, బలహీనతల గురించే నేను డేటు టైంతో సహా చెబుతాను. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి మినిస్టర్లో ఉన్నటువంటి సహోదరులు అందరికీ తెలుసు, నేను పలానా టైంకి వ్యాధి తగ్గిపోతుంది, దేవుడు స్వస్థపరచబోతున్నాడని అనేక మంది స్వస్థత వారు పొందటంలో దేవుడి కృపను, దేవుడి యందు నేను నమ్మికుంచాను, నా యందు దేవుడు నమ్మికుంచాడు, మీరు దేవుడి యందు నమ్మికుంచాలి అని తెలియజేయబడడానికి దేవుడు అనేక అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా.